మనస్ఫూర్తిగా చెప్తాను. ఒకవైపు నేను ఇలాగా కౌలు రైతుల గురించి మాట్లాడుతూ ఉంటే వైసీపీ నాయకత్వం నన్ను చాలా వ్యక్తిగతంగా దూషణ చేస్తూ ఉంటాను. నేను చాలా తక్కువ సార్లు భరిస్తూ ఉంటాను. ఫోన్లో తిడతారులే అని. ఎందుకంటే సత్యం మాట్లాడేవాడు లోక విరోధం చెప్తాను. నేను మాట్లాడే మాటలు వాళ్ళకి చాలా తగులుతూ ఉన్నాయి కాబట్టి నేను తిడుతూ ఉంటాను, నేను భరిస్తూ ఉంటాను. కానీ నాకు కూడా ఒక సహనం ఉంటుంది. ఈ మధ్యనే కౌలు రైతు సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే వైసీపీ అగ్ర నాయకత్వం నన్ను కూర్చోబెట్టి నువ్వు దత్తపుత్రుడు, సిబిఎన్ దత్తపుత్రుడు. ఈరోజు నేను ఈ గ్రామ పంచాయతీ నుంచి ఒకటే చెప్తా ఉన్నాను. మండల గ్రామ పంచాయతీ నుంచి మీరు సిబిఐకి దత్తపుత్రుడు. మీ నాయకులందరికీ ఏదో ఒక రోజున చాలా మందిని సిబిఐ దత్తత తీసుకోవాలని చాలా కలలు ముందడుగు లేస్తా ఉన్నారు. సిబిఐ వైసీపీలోని కీలకమైన నాయకుల్ని చాలా ప్రేమగా దత్తత తీసుకునే రోజుల దగ్గరే ఉంది. అలాగే నేనేదన్నా మాట్లాడితే టీడీపీ బి టీం అంటే మేము ఎవరికి బి టీం కాదు. నేను ప్రతిసారి వైసీపీ నాయకులు కూడా చెప్తా ఉన్నాను, ప్రతిసారి ఇంకొకసారి కనుక జనసేనని టీడీపీ బి టీం అంటే నేను మిమ్మల్ని చర్లపల్లి జైలు షటిల్ టీం అనాల్సి వస్తుంది. వైసీపీ నాయకులు ఎలా మాట్లాడతారంటే వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాగా, మహాత్మా గాంధీ లాగా, పొట్టి శ్రీరాముల్లాగా, కండేగట్టి హనుమంత్ గారి లాగా జైలుకి వెళ్ళి ఏదో స్వాతంత్ర సమరయోధుల్లాగా మాట్లాడతారు నా దగ్గరికి వచ్చి. ఏం మాట్లాడతాం? ఏదన్నా అంటే విరుచుకు పడతారు, భయపెడతారు. కానీ ఒక్కటి, నాకు భయం అంటే తెలియదు.